నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సామాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి. ముందరొచ్చి కూర్చోండి, పర్లేదు. మనం 7వ శ్లోకంలో ఉన్నాం. కో వా గురుర్యో హి హితోపదేష్టా శిష్యస్తు కో యో గురుభక్త ఏవా కో దీర్ఘరోగో భవ ఏవ సాధో కిమౌషధం తస్య విచార ఏవ. గురువు ఎవరు చెప్పాడు? హితోపదేష్ట, హితమును ఉపదేశించేవాడు గురువు. శిష్యుడెవరు అంటే ఆ గురువు దగ్గర హితమును పొందిన తరువాత హితబోధ అలవడిన తరువాత ఆ గురువును భక్తితో సేవించేవాడు. గురు భక్త అంటే గురువు ద్వారా తెలుసుకున్న దానిని తను అనుష్ఠానములో ఉంచుకున్నవాడు. దీర్ఘరోగము, ఇప్పుడు ఆ శిష్యుడు తెలుసుకున్నది ఏంటి? గురువు ద్వారా తెలుసుకున్నదేంటి అంటే దీర్ఘరోగమును తెలుసుకున్నాడు. దీర్ఘరోగాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు బయట ఉండేటువంటి శత్రువులను బయట ఉండేటువంటి ఆయుధములతో సంహరించవచ్చు. బయట ఉన్నాయి శత్రువులు, బయట ఉన్నాయని అనుకోండి, ఆ బయట ఉండే శత్రువుల్ని మనం బయట ఉండేటువంటి ఆయుధాలతో ఏదో విధంగా చేయొచ్చు.
కానీ ఆ శత్రువు మన ఇంటిలోకి వచ్చాడు. అని చెప్తారు చూడండి, ఇంటిలో ఉండే దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అని అంటారు. ఒక సామెత, అదొక సామెత అంతేగాని ఈశ్వరుడు కనిపెట్టలేడా? ఈశ్వరుడు కనిపెట్టలేకుండా కాదు, ఈశ్వరుడికి అన్నీ తెలుసు. ఈ సామెతను అర్థం చేసుకుంటే మనకు వేదాంతం పట్టినట్లే. మన ఇంటిలో ఇప్పుడు అది నేను ఇంక అది వర్ణించేదానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేనేదో వచ్చేసింది కదా, ఆ మాట వచ్చింది. ఏమని? ఇంట్లో ఉండే దొంగని ఈశ్వరుడుగా పట్టలేడని అన్నారు కదా. ఆ ఇల్లేది? తీసేయండమ్మా, ఇంక తీసేయి, ఎండ ఉంది కాబట్టి తీసేయండి. ఆ ఇల్లే శరీరం. ఈ శరీరంలో ఉండే ఆత్మయే ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు ఈశ్వరుడై ఉండగా ఇందులో వచ్చి చేరిపోయినాయిగా దొంగలు. కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. తస్మాత్ జాగృత జాగృత. జాగ్రత్త పడు, జాగ్రత్త పడు అని మహాత్ములుగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఈ దేహములో జ్ఞానమనే రత్నము ఉన్నది. జ్ఞానం, తెలివి ఉందా లేదా? ఏమంటే మీకు ఇప్పుడు ధ్యానం మనం దాదాపు 35 నిమిషాలు పట్టింది. మీకేమన్నా ఇబ్బంది అనిపించిందా? ఎక్కువసేపు ఉండదని ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు ఎంత పోయిందే, ఏం చెప్తా ఉంటున్నా. ఈ దేహంలో ఆత్మస్వరూపమే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపము తెలివిగా ఉంటే, ఆ తెలివి అనేటువంటిది నీకు అనుభూతి అయితే, అనుభూతి కావడం ఏంది? అసలు తెలివిగానే ఉన్నారు. ఇప్పుడు మీరందరూ తెలివిగా లేరా? తెలివిగా లేరా? బ్రహ్మాండంగా తెలివిగా ఉన్నారు. ఆ తెలివిగా మాత్రమే ఉంటే అది జీవన్ముక్తి. తెలివిగా మాత్రమే ఉండుట. పాలుగా మాత్రమే ఉంటే స్వచ్ఛమైన పాలు. పాలలో కొద్దిగా నీళ్ళు కలిపితే దాన్ని చూసేదానికి లాక్టోమీటర్ వచ్చింది. నెయ్యిగా ఉంటే స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి. స్వామీజీ చెప్తారు, అమెరికాలో నెయ్యి అని ఉంటుందంట, స్వచ్ఛమైన అనే పదం ఉండదట. అంటే అర్థమేమి? కలపడము లేదు. పాలు అనే ఉంటుందట. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ లేదు. కానీ మనకి ఇక్కడ ఎట్లుంటుంది? పాలల్లో 3 క్వాలిటీలు ఉంటాయి. పాల ప్యాకెట్ తీసుకుంటే 3 క్వాలిటీలు. తేడాలు ఉన్నాయి లేదా? తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఈ మధ్య అంతా గలాట ఎందుకు జరిగింది? నెయ్యిలో కలుషితం అని. అది ఏమి నెయ్యిలో కలుషితం జరిగి ఉంటే అది ఏందని జరిగి మనకు వద్దులే. అవి
ఈడ ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. అంటే నెయ్యిలో ఏం చేస్తున్నారంటే పంది యొక్క కొవ్వును కరిగిస్తే అది కూడా నెయ్యిగా అవుతుంది. అది తక్కువ రేటుతో వస్తుంది, దానిని దీంట్లో కలిపేస్తున్నారు. ఇది ఒక ఇది ఎప్పటి నుంచినో 92లో కూడా ఇటువంటిది చెప్పారు. అప్పుడు నాకు తెలుసు 92లో, ఎందుకంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ట్రైనింగ్లో చెప్పారు. ఆ పంది కొవ్వును కూడా నెయ్యిగా ఎట్లా చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడేదో ఇదొక పెద్ద దీనిగా పెద్ద దుమారం లేపినారు. అంటే ఏంటంటే నెయ్యిగా చూసేదానికి ఉంటుంది, కానీ తేనెగానే ఇస్తారు. తేనె ఒకసారి కాళహస్తిలో ఇచ్చారు, బాగానే ఉంది అని కొనుక్కున్నా. తేనెని ఏం చేయాలంటే కొద్దిగా వేడి చేయాల్సి ఉంటుంది. కొద్దిగా వేడి చేయాలి. కొద్దిగా వేడి చేస్తే ఏమవుతుందంటే దానిపైన బురుగు వస్తుంది, పైన తెల్లగా బురుగు వస్తుంది. ఆ బురుగునంతా ఏం చేయాలంటే తీసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూపించారు నాకు. ఎవరు? కాళహస్తిలో వాళ్ళు కాదు, ఇంతకుముందు వేరే వాళ్ళు తేనె తీసేటువంటి వాళ్ళు తేనె పట్టులో నుండి తేనెను తీసిన తర్వాత వాళ్ళు కాగబెట్టారు. కాగబెట్టిన తర్వాత దాంట్లో నుంచి పైన వస్తుంది. దానినంతా వాళ్ళు మామూలు చెరుకు గానిగలో ఆడినప్పుడు చెరుకు గానిగలో రసాన్ని అంతా కాగబెట్టినప్పుడు పైకి వస్తుంది, దాన్ని అంతా కూడా తీసేస్తారు. అట్లా దీంట్లో నుంచి తేనెలో నుంచి కూడా పైకి తెల్లగా వస్తుంది ఆ మురికి. ఇట్లా దీంట్లో తెల్లగా వచ్చింది. దానిని కాగబెట్టిన తర్వాత ఈ తెల్లగా ఉండేదనంతా ఇట్లా పైకి తీశారు వాళ్ళు, గరిటెతో తీసి దాన్నంతా అట్లా తీశారు. తీసిన తర్వాత బాగా గట్టిగా చేస్తే ముద్దలాగా అయ్యింది. ఆ ముద్దలాగా అయితే దాన్ని ఎండబెడతారట. ఎండబెట్టినటువంటి దాన్ని కూడా చూపించారు. దానిని ఇప్పుడు అగ్గిపుల్ల గీసి పెడితే కర్పూరములాగా వెలుగుతుంది. వాళ్ళు చెప్పారు దేవునికి హారతి ఇస్తారు కదా, ఆ దేవుని హారతికి వాళ్ళు కర్పూరం కొనరు, దీనిని చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకొని దీనితో హారతి ఇస్తారు. చూడండి ఎట్లా ఉంటుందో. ఇటువంటి తేనెను వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో మిక్సింగ్ చేస్తారు. చక్కెర పాకు బెల్లం పాకు కలిపేసి దాన్ని తీసుకొని వస్తారు. కాళహస్తిలో వాడు ఏం చేశాడు, బెల్లం పాకు కలిపేసాడు, బెల్లం పాకు పట్టి దాన్ని కలిపేసి ఇచ్చాడు. దాన్ని నేను కొద్దిగా వేడి చేశాను. కొద్దిగా వేడి చేసే లోపల ఏంటంటే గడ్డ కట్టింది. దాన్ని పగలు కొడితే రాలా, పారేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కల్తీ కలుషితం. అట్లాగా ఈ తెలివి ఉందే, ఇప్పుడు మన తెలివి ఉందిగా, తెలివిగా ఉండుట జీవన్ముక్తి. తెలివిగా ఉండుట దేహత్రయాతిరిక్తోహం. దేహత్రయములు ఏంటంటివి? స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఈ మూడింటికంటే అతిరిక్తం. దేహత్రయ అతిరిక్తం. శుద్ధ చైతన్యమస్మ్యహం. శుద్ధంగా ఉండేటువంటి చైతన్యం అంటే శుద్ధమైన తెలివి. ఈ మూడు దేహాలు, ఆ తర్వాత ఈ మూడు దేహాలు నేను కాదు, ఈ మూడు దేహాలు మాత్రం తెలియబడుతున్నాయి. శుద్ధ చైతన్యం, ఆ శుద్ధ చైతన్యంకే బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అహం ఇతి యస్యాంతః. ఎవడికైతే నేనే బ్రహ్మము, ఇదే బ్రహ్మం అని తెలిసిందో సహ అతను జీవన్ముక్త ఉచ్యతే. అతడే జీవన్ముక్తుడు అని చెప్పబడుచున్నది. ఇది ఉపనిషత్తు చెప్తా ఉంది. రోజు పారాయణం చేస్తున్నాం కదా సాయంకాలం. జాగ్రత్యద్భూత విషయ సముల్లాస సాక్షి శివోహం
స్వప్నే దృష్ట ప్రపంచ ప్రతిఫలన మనోవృత్తి సాక్షి శివోహం సుప్తౌ చిత్తే ప్రలీనే ప్రబలతమ మహామోహ సాక్షి శివోహం నిత్యానందే తురీయే విగత కలిమల సర్వసాక్షి శివోహం. శివోహం శివుడు శివుడు శివుడు. ఎవరు శివుడు? జాగ్రత్యద్భుత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి. బాహ్యంగా జరుగుతుండే వాటన్నింటినీ చూసి తెలుస్తూ ఉండేటువంటి వాడు. తెలివి ఉంది కదా, ఇప్పుడు తెలుసుకుంటున్నాం లేదా, ఆ తెలివిగా ఉండుటయే శివుడు. స్వప్నే దృష్ట ప్రపంచ ప్రతిఫలన మనోవృత్తి సాక్షి. స్వప్నమును కూడా తెలుసుకుంటూ ఉండేవాడు శివుడు. సుప్తౌ చిత్తే ప్రలీనే ప్రబలతమ మహామోహ సాక్షి. అంటే మహామోహమును కూడా ఇక్కడ ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి వాడు శివుడు. నిత్యానందే తురీయే విగత కలిమల. చూడండి, నిత్యానందే నిత్యము ఆనంద స్వరూపం. తురీయే ఈ మూడు కానటువంటిది నాలుగవది అయినటువంటిది. విగత కలిమల విగత ఈ దోషములన్నీ తొలగిపోయినటువంటిది. సర్వసాక్షి అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండేటువంటిది. అది శివోహం, అది నేను. ఇప్పుడు నేనై ఉన్నానా లేదా? అది ఇప్పుడు నేనే ఉన్నానా లేదా? నేనే తెలివి, ఆ తెలివిగా ఉండుట. అయితే ఈ తెలివిగా ఉండటం ఏమైపోయింది? కల్తీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ కల్తీ అయిపోయిందే, ఈ కల్తీ అయిపోయిండే దాన్నే రోగము అన్నారు. ఈ కల్తీ అయిపోయిండేది రోగం. ఆ రోగం ఎంత పోయింది? రోగము ఎంత ఉందంటే, ఒకప్పుడు తెలివిగా ఉండి ఇంకొకప్పుడు తెలివి లేకుండా ఉండడం అనేటువంటిది ఏమన్నా. ఇప్పుడు చూడండి, మనము కొంతసేపన్నా తెలివిగా ఉండుట, ఇంకొంతసేపు తర్వాత ఆ తెలివి నుంచి కోల్పోవుట. కొంతసేపు తెలివిగా ఉండేది అంటే నేను తెలివి స్వరూపం అని ఉండుట, ఆ తర్వాత కొంతసేపు తర్వాత ఆ తెలివిగా ఉండుట అనేది కోల్పోవుట. అట్లుందా? లేక అసలు తెలివి నేను అనే భావన లేకుండా ఉందా? అంటే నేను తెలివి అయి ఉండగా అసలు నేను తెలివిననేటువంటిదే గుర్తించకుండా మిగతా విషయాల్లో పడిపోయి ఉంటాను. ఇది దీర్ఘరోగము. ఎంతకాలం నుంచి ఉంది ఇది? ఎంతకాలం నుంచి ఉంది? పోనీ ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా, తెలుసుకుంటూ ఉన్నప్పుడైనా ఏమైనా దాని గురించి నుంచి ఏమైనా బయటపడాలని అనుకుంటున్నామా? ఏమండి, దానికి అడుగుతున్నాడు కిమౌషధం. తరువాతది కిమౌషధం. దీనికి ఔషధం ఏమిటి అంటే, ఇది రోగం కదా, ఈ రోగంలో నుంచి బయటపడాలంటే దానికి ఔషధం, మందు ఏమిటి? ఏముంది మందు? చెప్పండి. మందు దీన్ని తొలగించాలంటే మందు ఏమిటి? అంతే. తెలివిగా ఉండుటే. తెలివిగా లేవా? మరి తెలివిగా ఉంటే ఇప్పుడు ఏం చేయాలా అంటే, దాన్ని గుర్తించుటయే. ఇది అర్థం కాదు. స్వామీజీ చెప్పారు ఒకటి, తేలికగా ఉంటే రుచించదు, పోనీ కొద్దిగా లోతుగా పోదామనంటే పట్టదు. తేలిగ్గా ఉండేది రుచించదు. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడండి, ఇప్పుడు మనం ఉన్నామని అనుకోండి, భోజనము మొన్న గీతా జయంతికి భోజనం పెట్టారుగా, అంతా ఎట్లుంటుంది? చప్పగా ఉంటుంది. ఉప్పు లేదు, కారం లేదు, పులుపు లేదు. నన్ను రాజు స్వామి అడిగారు, ఎట్లా స్వామి ఇది ఉప్పు కారం పులుపు తక్కువగా ఉన్నాయే ఇట్లా అంటే, ఆశ్రమ పద్ధతి ఏమిటి? ఉప్పు కారము పులుపు వాటి ప్రభావము మన మీద పని చేయకూడదు, ఊరికే తినేదానికి ఏదో ఉంటుంది అంతే, అట్లా ఉండాలి.
ఉప్పు కారము పులుపు తగ్గించేసి ఉండేటువంటిది ఏది ఉందో అది సాత్విక ఆహారం. ఇది ఎట్లా అంతే, అట్లే చేయాలి. చూసారా ఎట్లా ఉందో? అట్లా ఉండాలంటే అందరికీ రుచించదు కదా అనేటువంటిది ఒకటి వస్తుంది. ఒకటితో మనకు అవసరం లే. ఇప్పుడు మనం ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాం. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమ పద్ధతులను వాళ్ళు పట్టుకోవాలి, కానీ వాళ్ళను నేను పట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఒకడి కోసం నేను బతకూడదండి. ఒకడి కోసం నేను బతకకూడదు, ఒకడి కోసం నేను చేయకూడదు. నా కోసం నేను ఉండాలి. నేను ఉండడం ఎట్లాగంటే శాస్త్రం ప్రకారంగా నేను ఉండాలి. వేరే వాళ్ళు ఏమో అంటారు, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను దేనికి కట్టుబడాలి? శాస్త్రమునకు కట్టుబడాలి అంతే. శాస్త్రం ప్రకారంగానే నేను ఉంటాను. శాస్త్రం ప్రకారం ఉన్నప్పుడు నువ్వు ఎవ్వరికి ఇబ్బంది కలిగించవు, నీ వలన ఎవ్వరికి దోషం ఉండదు, నీకు కూడా ఉండదు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః సమే ప్రియ. వాడు ముక్తుడు. ఈ శ్లోకం మీకు ఎన్నిసార్లు చదివింటారు? ముక్తః, ముక్తుడు ఎవరో చెప్తున్నారు. ఎవరు? భగవంతుడు చెప్తున్నాడు 12వ అధ్యాయంలో 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః. లోకము నుండి తనకు, తన నుండి లోకమునకు. హర్షామర్ష భయోద్వేగై. హర్షము అంటే సంతోషం, అమర్షం అంటే సంతోషం లేకపోవడం, దుఃఖం కలుగుట. భయోద్వేగై, భయము ఉద్వేగము. భయము భయపడుట, నా వలన వేరే వాళ్ళు భయపడేది, వాళ్ళ వలన నేను భయపడేది. నా వలన వేరే వాళ్ళు సంతోషపడేది, వాళ్ళ వలన నేను సంతోషపడేది. నా వలన వేరే వాళ్ళు దుఃఖపడేది, వాళ్ళ వలన నేను దుఃఖపడేది. ఇవంతా లేదు. ఇవంతా ఎవడికి లేవో వాడు ముక్తుడు. ముక్తుడంటే విడుదల పొందినవాడు. ముక్తః. జైలు నుండి అబ్బా నువ్వు ముక్తుడైనావు. ఇప్పుడు ఒకనికి రోగం వచ్చింది. రోగం వచ్చి ఎన్నెన్నో హాస్పిటల్ అంతా తిరిగేశాడు, తగ్గలేదు. ఏదో ఒక మహానుభావుని యొక్క అనుగ్రహం చేత వాడికి ఇప్పుడేమైంది? ఆ రోగం పోయింది. అప్పుడేమంటాడు వాడు? అమ్మాయ్యా, నేను దీంట్లో నుంచి బయటపడిపోయినాను అంటున్నాడు లేదా? అంటే అది ముక్తి. దాంట్లో నుంచి ముక్తిని పొందినాడు, కానీ అజ్ఞానంలో నుండి ముక్తిని పొందలేదు. అజ్ఞానమే ఇక్కడ దీర్ఘ రోగము. ఇది అజ్ఞానము అని చెప్తే మీకు అర్థం కాదని నేనేం చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నా. కలుషితమై ఉందా లేదా తెలివి? ఇదే అజ్ఞానం, ఇదే రోగం. ఇప్పుడు చూడండి, ఈ తెలివి, ఈ భావాలన్నీ మనకొచ్చి నేను తెలివిగా ఉండగానే అన్నీ తెలుసుకుంటున్నాను. కానీ అక్కడ తెలుసుకుంటూనే నేను తెలివిని అని ఉన్నామా? కానీ అక్కడ తెలివి ఉందా లేదా? తెలివి ఉంది. తెలివిగా ఉంటూనే తెలివిగా లేకుండా ప్రవర్తిస్తున్నాం. తెలివిగా ఉంటేనే తెలివిగా లేకుండా ప్రవర్తిస్తున్నాం. అది నిన్ను ఎప్పుడు ఏం చేసింది? నువ్వు తెలివిగా ఉండుటను కోల్పోయేటట్లు చేసిందే లేదా? మీ ఇంట్లోకి పాము ఒకటి వచ్చిందండి.
పాము వస్తే మీరు చూశారు, మీరిప్పుడు ఆ ఇంటిలో పడుకుంటారా? పడుకోరు. ఏం చేస్తారు? ఇంట్లో నుంచి బయట వచ్చేస్తారు. ఎంతవరకు? ఆ పామును పట్టేటంత వరకు, లేదా చంపేసేంత వరకు. మీకు ధైర్యం ఉంటే పామును చంపేస్తే, మీరే చంపేస్తే ఇంకా మంచిదే. మీరు చంపలేక మీరు భయపడుతూ ఉంటే ఏం చేస్తారంటే వేరే వాడిని పిలుస్తారు సహాయం కోసం. సరే, పిలుస్తారు, వస్తారు, చంపేస్తారు. అప్పుడు మీకేమవుతుంది? ఇప్పుడు పాము వలన భయము లేదు. ఇంట్లో పాముంటేనే మీరు వెళ్ళలేదే, ఇంట్లో పాముంటేనే వెళ్ళలేదే, భయపుతో వెళ్ళలేదు కదా, అదేమో చేస్తుందని మీరు వెళ్ళలేదు కదా. అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు అక్కడ? జాగ్రత్త పడినారా లేదా? జాగ్రత్త పడినారు. మరి మీ శరీరములోనికి ఒక రోగం వచ్చింది, శరీరంలోకి ఒక రోగం. ఆ రోగము ఏమిటో మీకు తెలీదు, రోగం ఏమిటో మీకు తెలియదు, కానీ మీరు బాధపడుతున్నారు. రోగం ఏమిటో తెలియదు కానీ బాధపడుతున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? ఆ బాధ నుంచి బయటపడుట కొరకు, దానిని తొలగించేటువంటి వాళ్ళ కొరకు వైద్యం దగ్గరికి వెళ్తారు. అంతే కదా మీరు చేస్తారు. ఏ వైద్యుడు తొలగిస్తాడో అని మనం పోతాం. ఒక వ్యక్తికి గడ్డ ఒకటి వచ్చింది, గడ్డ. అది గడ్డ పెద్దగా ఇబ్బంది కలిగించట్లేదు. డాక్టర్ దగ్గరికి పోయినారు. డాక్టర్ దగ్గరికి పోతే దానికి ఎక్స్రే తీసినారు, స్కానింగ్ చేసినారు. చేసి ఇది పెద్ద నీకు ఇబ్బంది కలిగించే గడ్డ కాదులే, పో అని చెప్పినారు. కానీ ఆ గడ్డ వలన నొప్పి వస్తూ ఉంది మళ్ళా. ఇప్పుడు ఆ డాక్టర్ సక్రమమైనటువంటి వైద్యము చేసినట్లునా? నిజంగా ఆ డాక్టర్ కన్నా సక్రమంగా కన్నా వైద్యం చేస్తుంటే ఏం చేయాలి? ఆ బాధ ఉండకూడదు. ఆ బాధ ఎందుకు వచ్చిందో అతను చెప్పాలి. అయ్యా, ఈ బాధ నీకు ఎందుకు వచ్చింది, ఇది ఇట్లాగే ఉంటుంది, ఇది నిన్ను బాధిస్తుంది, ఇది బాధ ఉండకూడదు నీకు అని అంటే, దీనికి నువ్వు ఇలా ఉండు, లేదా ఇది చేయాలి, లేదా దీన్ని ఆపరేషన్ చేసి తీసి అడపారేయాలి, అదన్నా చెప్పాలిగా. ఈ డాక్టర్ చెప్పలా, నన్ను సలహా అడిగారు, నేను చెప్పా ఈ డాక్టర్ పనికిరాడు నీకు. ఆయన పెద్ద డాక్టరు, పేరు మోసిన డాక్టర్ అన్నాడు. ఎంత పేరు మోసిన డాక్టర్ అయినా కూడా నీ బాధను ఉపశమనం చేయలేదు కదా. కాబట్టి ఈ డాక్టరు నీకు సరిపోయే డాక్టర్ కాదు, ఆయనకు తెలియదు. నాకు తెలియదు, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి పో అని చెప్పేదానికి అతనికి మనస్సు రాలేదు. కాబట్టి ఆయన నువ్వు విడిచిపెట్టాయి. నేను పలానా డాక్టర్ చెప్తున్నా, ఆ డాక్టర్ దగ్గరికి పోయారు. ఆ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏం చేశాడంటే, ఆయన స్కాన్ రాశాడు, సిటీ స్కాన్ రాసి దానికి టెస్టులన్నీ రాసి చేయించి, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీ రక్తంలో కొవ్వు శాతం ఇలా ఉన్నది, ఈ గడ్డ అయితే నీకు ఇబ్బంది కలిగించేది కాదు, కానీ క్యాన్సర్ కాదు, కానీ ఈ ఈ ఈ దోషముల వలన నీకు ఈ గడ్డ ఇలా ఉన్నది, ఇవన్నీ నువ్వు పోగొట్టుకుంటే నీకు ఇది పోతుంది అని చెప్పి. ఇది ఎట్లుందండి? స్పష్టంగా ఉందా లేదా? అట్లా చెప్పాలి. దానికోసం మళ్ళీ వాళ్ళు ఏదో వాడారు, దాని ప్రకారంగా చేసుకున్నారు, గడ్డ మళ్ళీ ఏదో అయింది. అలాగా ఉండాలి. అంటే రోగమును గుర్తించి రోగమును తొలగించేటువంటి వాడుగా ఉండేటువంటి వాడు ఇప్పుడు మనకు వైద్యుడు. పామును పట్టడం అనేటువంటిది చేస్తే తీసేమ్మా, తలుపు తీయమ్మా, ఆమె వినిపిస్తుంది కదా, ఆ తలుపు తీసేమ్మా పోయి. సరే, ఇప్పుడు ఆ పాము ఉంది కదా, పాముని మెడలో వేసుకొని ఉంటాడు ఒక అతను. ఎవరు?
వాడే పాముని మెల్ల వేసుకో ఉన్నాడు ఈశ్వరుడు. కొంతమంది ఈ పాముల పండగ ఒకటి చేస్తారంట. వాడు పాములు పట్టుకొని పోతుంటారు వాళ్ళు ఎట్లా అంటే రాక్షసులు చూసుకోండి. ఒకడు తాగేసినాడు, ఒకడు తాగేసి నాగుపాము దగ్గరికి పోయి వీడు కూడా ఆడుతూ దాన్ని పట్టుకొని కొరికేసినాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాం తెలియట్లే వాడికి. అట్లా ఉంటారు కొంతమంది. ఇప్పుడు పాముతో చెలిమి చేస్తే పాము కాటేస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ఆ పాముతో జాగ్రత్తగా ఉండాలి కదా. మనమందరూ దాన్ని తెలుసు కాబట్టి మనం పాముతో జాగ్రత్తగా ఉంటున్నాం. కానీ పామును పట్టేవాడు ఏం చేస్తాడండి? పామును పట్టేవాడు దానికి ఇంకా కూరలు పీకలేదు, ఆ పాము అక్కడ ఉంది, వాడు ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా పోతాడు లేదా? వాడు పోయినా కూడా పాము కరిసిందంటే వాడు కూడా విషమెక్కుతుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటాడు వాడు చెప్పండి. వాడి దగ్గర ఏదో పెట్టుకో ఉంటాడు, దాన్ని చూపించి ఏదో చేస్తాడు దాన్ని. వాడు చాలా నాగ్గా పడతాడు దాన్ని. చూసినారా పామును పట్టేటువంటిది ఏమన్నా మీరు? అంటే ఎందుకంటే ఆ పాములతోనే నిరంతర వ్యవహారం ఉంటుంది కాబట్టి ఒక క్షణం ఏమారితే ఏమవుతుంది? అది ఏమారుతుందా? అది ఏమారదు. కాబట్టి వీడు పోతాడు. ఎందుకంటే వాడే కాదు, ఎవడైనా అంతే కదా. ఇప్పుడు పాములు పట్టేవాడు దాని తలను పడతాడండి. దాని తలను చాలా జాగ్రత్తగా పడతాడు. జాగ్రత్తగా పడితే ఇంక మిగతాదంతా శరీరం అంతా ఏం చేసినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. తలను పట్టేస్తాడు. తలను పట్టేసి ఇట్లా పట్టుకుంటాడు. మీరు చూసినారంటే ఇట్లా పట్టుకొని దీన్ని ఎత్తుకొని వస్తాడు, ఇట్లాగా చూపించుకుంటూ వస్తాడు. ఇది విడిచిపెట్టినాడా? నేను ఒకసారి చెప్తానండి. నేను వ్యాక్సిన్ వేస్తున్నాను. అక్కడ ఒకడు వచ్చి ఏం చేశాడంటే అక్కడి నుంచి మేము ఇక్కడ వ్యాక్సిన్ వేస్తా అంటే ఎక్కడి నుంచి పామును పట్టుకొని వచ్చాడు. పామును పట్టుకొని వచ్చి వాడు ఒక వ్యాపారం చేశాడు. ఏం వ్యాపారం అంటే ఆ పాముని అక్కడ కింద విడిచిపెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? కొత్తగా పట్టిన పాము బుస్ అని తిరుగుతుంది, అది నాగుపామే. అది వాడు దాన్ని జాగ్రత్తగా రోడ్లో విడిచిపెట్టి దాన్ని తోకను పట్టుకొని ఇట్లా అది చేశాడు. అదేం చేసిందంటే వీడు కొద్దిగా ఏమరపాటుగా ఉండే లోపల సడన్గా బుస్ అని వేసేసింది. వాడు వేసేసింది కాటు వేసేస్తే ఏం చేసినాడు తెలిసిన వాడు దాన్ని మళ్ళీ నాగ్గా దాన్ని పట్టి దీంట్లో బ్యాగ్లో సంచి ఉన్నది నా దగ్గర, ఆ సంచిలో వేసేసి వాడు మా అందరికి చూపించాడు. పాము డైరెక్ట్గా కరిచింది కదా. ఇప్పుడు చూడండి, ఏమయ్యా పాము కరిచేసింది వెంటనే, ఎందుకంటే మేము హాస్పిటల్ వాళ్ళము, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, నువ్వు అక్కడికి హాస్పిటల్కి పంపిస్తామని అంటే, సార్ మీరు ఈడుండారు కాబట్టి నన్ను అంబులెన్స్లో పంపిస్తారు హాస్పిటల్కి. నేను అడవిలో ఉంటాను అనుకో, అడవిలో ఉంటే మీరేం చేస్తారు? నన్ను వచ్చేమన్నా మీరు అంబులెన్స్ తీసుకొస్తారా? నన్ను ఏం చూస్తారు? మీరు చూడలేరు కదా, నేనేం చేస్తానో చూడు ఇప్పుడు అని చెప్పి వాడి దగ్గర ఉండేటువంటి దాంట్లో ఏంటంటే ఉన్నాయి. దాంట్లో ఒక సీతాఫలం గింజ ఉంటుంది చూడండి, సీతాఫలం లాగా ఒక గింజ ఉందండి వాడి దగ్గర. అది తీశాడు. అది తీసి ఆ పాము కరిచింది చూడండి, ఆ కరిచిండే జాగాల్లో దాన్ని అందరికి చూపించి దానికి ఒక పక్క మాత్రము కొంచెం అట్లా తెరిచినట్లుగా ఉంటుంది. దానిని పెట్టాడు దానిపైన. దానిని పెట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే దీన్ని ఇప్పుడు పీకండి అని అన్నారు ఎవరినన్నా వచ్చి. ఇట్లా పట్టి పీకితే రాలేదు అప్పుడు అది. ఆ గింజ దాన్ని ఎక్కడైతే కరిచిందో అక్కడ పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా పీకితే ఇప్పుడు రాలేదు. అది అట్లాగే టచ్ అయ్యింది, అతకపోయింది. మళ్ళీ ఏం చేశాడంటే వాడు అట్లాగే పెట్టి ఇప్పుడు వాడు చూపించాడు మాకు అందరికీ. నీళ్లు ఒక బకెట్లో తీసుకురమ్మన్నాడు. ఒక బకెట్లో తీసుకుని వచ్చి
ఆ నీళ్ళ బకెట్ని నీళ్ళు ఎత్తుకొని మగ్గుతో చేతిపైన ఇట్లా పోసాడు. చేతిపైన ఇట్లా పోసి ఇట్లంతా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి సార్, ఇట్లా నీట్గా చూడండి అని చెప్పని చూస్తే ఇక్కడ ఈ నరం ఒకటి వస్తుంది. ఈ నరంలో నల్లగా కనిపిస్తుందండి, నల్లగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వాడు ఏం చేశాడంటే చిన్నగా నీళ్లు పోసి ఇట్లా ఇట్లా అంటూ వచ్చాడు. ఇట్లా అంటూ వస్తే ఈ నల్లగా ఉండేది దిగుతూ 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 వచ్చింది. లాస్ట్కి ఈ గింజ దగ్గరకు వచ్చి, ఈ గింజ దగ్గరకు వచ్చిన తర్వాత అంతా నలుపుదనం అంతా కూడా దాంట్లోకి వచ్చేసింది. అది విషం వచ్చేసింది, లాగేసింది. ఇప్పుడు అది లాగేసిన తర్వాత ఆ గింజ పడిపోయింది. వీడు పట్టి లాగలేదు, అదే పడిపోయింది. దానినెత్తి ఇప్పుడు నీళ్ళలో వేశాడు. దాన్నెత్తి నీళ్ళలో వేసి బాగా కలబెడితే ఆ నీళ్ళంతా నల్లగా అయిపోయినాయి. అప్పుడు ఆ గింజను తీశాడు. ఆ గింజను తీసి వారగబెట్టాడు. ఆ గింజను మళ్ళీ తుడిచేసి లోపల పెట్టుకున్నాడు. ఈ నీళ్ళను మళ్ళీ బయట పారేశాడు. ఇది సార్ మేము చేసే వైద్యము అని అన్నాడు అతను. అట్లాంటి గింజలు ఏమన్నా ఉంటే మాకు కూడా ఇవ్వండి అని. అప్పుడు ఒక 5 మంది ఉంటే 5 గింజలు తీసుకున్నాం. నేను కూడా ఒక గింజ తీసుకొని ఉంటే, ఏం గింజో తెలియదు అమ్మగారు, అది నల్లగా ఉంటుంది. అది నేను కూడా పెట్టుకొని ఉంటుంది. అది ఒక గింజ ఉంటుంది, అది సీతాఫలం గింజలాగా ఉంటుంది. సరే, అది ఎందుకు చెప్తున్నానంటే నీ యొక్క విషమును లాగేసిందిగా. ఇప్పుడు శరీరములో విషం వెళ్ళిపోయిందా లేదా? శరీరములో విషం వెళ్ళిపోయి నిన్ను బాధ పెడుతూ ఉంది అని నువ్వు గుర్తించినావా లేదా? గుర్తించినావు కాబట్టి కదా అది ఏమో నన్ను ప్రాణాన్ని ఇబ్బంది చేస్తుందని కదా నువ్వు దాన్ని నుంచి బయటపడాలని అనుకున్నావు. ఏమండి, దానికోసం అంత ఇబ్బంది పడుతున్నావు కదా, నేను చచ్చిపోతానని ఇదవుతున్నావు కదా. ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి తెలివిగా ఉన్న నీవు, స్వచ్ఛమైన తెలివైన నీవు, ఆ స్వచ్ఛమైన తెలివిని ఈ విషయాలనేటువంటివి వచ్చి నీ పైన దాడి చేసి నీ స్వరూపమును నీ స్వరూపంగా లేకుండా చేసి అవి ఆక్రమించేసినాయా లేదా? ఇంతవరకు బాగానే అర్థమైంది. దాని నుంచి మీరేమో బయటపడేదానికోసమని ఎంత తొందరగా ప్రయత్నం అయితే చేశారు అంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది మీరు ఆలోచన చేయండి, చూడండి. నేనుగా ఉండగా, నేను తెలివై ఉండగా, ఆ తెలివైనటువంటి నేను ఉండనే ఆ నేను అనేటువంటి స్వరూపం అనేటువంటిది ఏమైపోతా ఉంది? తెలివి స్వరూపం అనేటువంటిది అన్ని రూపాలుగా. నువ్వు ఇప్పుడు దేవుని దగ్గర పోయి పూజ చేసినావు అనుకో, దేవుని దగ్గర పోయి పూజ చేస్తే తెలివిని అనే భావన ఉందా? నువ్వు దేవుడు, నేను వేరే అని ఉందా లేదా? అందుకే కదా నువ్వు పూజ చేస్తున్నావు. నువ్వు ఇంటికి పోయి అన్నం తింటున్నావు. అన్నం తినేటప్పుడు నాకు ఆకలి అవుతుంది, నేను తింటున్నాను అనే కదా తింటున్నావు. నువ్వు తెలివిగా ఉన్నావా? డబ్బులు తీసుకుంటావు అంటే అసలు అన్నీ మర్చిపోతావు, ఇంకా డబ్బుల పైనే పడిపోతావు. అవునా లేదా? కొత్తగా కారు కొన్నావు, కారులో కూర్చున్నావంటే నీకు ఏమి ఆనందం అంటే నీ తెలివిని మర్చిపోయింటావు. నీ తెలివి అనేటువంటి భావన ఉందా? ఇప్పుడు మనవరాలు వచ్చినారు, వస్తే ఏమైపోతుంది? వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నీ తెలివి స్వరూపంలో నుంచి అసలు తెలివిని అనే భావన మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో కలిసిపోతావు. ఏమని చూడండి కావాలంటే. ఇప్పుడు దుఃఖం వచ్చిందని అనుకో, నేను తెలివిని అనే భావన మర్చిపోయి దుఃఖం పడిపోతున్నావా లేదా? సుఖం వచ్చిందని అనుకో, నేను తెలివి స్వరూపం అనేటువంటిది మర్చిపోయి సుఖంలో పడిపోతున్నావా లేదా? అంటే ఇప్పుడు ఏమైపోతా ఉంది? ఈ రోగము ప్రతి క్షణము నీకెక్కడ దూరంగా ఉందా? ఇప్పుడు ఈ రోగము నీతో కలిసిపోయి ఉందా లేదా? మీకు అర్థమవుతుంది కదా? అర్థమై ఉంటే తలకాయ అన్నా ఊపండి. మీరు ఇట్లా చూసుకున్నారు అనుకోండి, నాకేమనిపిస్తుందంటే ఏంద్ర ఈ పిచ్చోడు పిచ్చినాయాలు ఇట్లా చెప్తా అన్నాడే అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళకు నేను ఎందుకురా నిన్న చెప్పేది ఇట్లాంటి విషయాలు నాకు అనిపిస్తుంది. అప్పుడు నాకు కోపం వస్తుంది. కోపం వచ్చినా కూడా ఏం చేయాలంటే ఆ కోపం అనేటువంటిది నన్ను నేనుగా ఉండనీయకుండా చేసేటువంటి భావన అది.
అంటే ఇప్పుడు నేను గుర్తించి నేను తెలివిగా ఉండాలి అప్పుడు. సరే వాళ్ళ భావనది అనేసి మనం కూడా ఏం చేయాలి, అట్లా ఉండాలి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది నాతో కలిసిపోయి ఉంది, నాతో కలిసిపోయి ఉంది. అంటే రోగం ఎట్లుంది ఇప్పుడు, నాతో కలిసిపోయి, పైగా ఇంకోటి ఏం తెలిసిన, ఇది రోగమని తెలియకుండా ఇదే సత్యమని ఉంది ఇక్కడ. అది ఉండే కథ. ఇది రోగమని తెలియకుండా ఇదే సత్యమని, ఇదే బాగుందని, దీన్ని విడిచిపెట్టి ఉండలేనని ఉంది. పతంజలి మహర్షుల వారు, ఇది పతంజలి యోగ దర్శనం, పతంజలి మహర్షుల వారు చెప్పినటువంటి యోగం, దీని గురించి నేను కూడా కొద్దిగా చూడాల్సి ఉంది. సరే, దాంట్లో ఏంటంటే మహర్షులు వారు చెప్పింది, మనకు క్లేశములు ఉన్నాయా లేదా? క్లేశం అంటే దుఃఖం. ఈ దుఃఖాలు 2 రకాలని చెప్పాడు. దుఃఖములు 2 రకములు. బాహ్యం నుంచి వచ్చే దుఃఖాలు కొన్ని, లోపల నుంచి వచ్చే దుఃఖాలు కొన్ని. ఈ బాహ్యంలో ఉండే దుఃఖములను పోగొట్టుకోవాలి, లోపల ఉండే దుఃఖాలను కూడా పోగొట్టుకోవాలి. బాహ్యంలో ఉండే దుఃఖాలను పోగొట్టుకోవడం అనేటువంటిది ఎట్లా, లోపల ఉండే దుఃఖాలను పోగొట్టుకోవడం ఎట్లా అనేటువంటిది యోగ మార్గము ద్వారా సూచించినారు పతంజలి మహర్షుల వారు. ఇప్పుడు వేదాంతం ఏం చెప్తుందంటే, వేదాంతంలో ఆత్మ సంయమ యోగం కూడా ఉంది. మనకు భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం కూడా ఉంది కదా. ఈ ఆత్మ సంయమ యోగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ ఆత్మ సంయమ యోగంలో మనస్సుని జ్ఞానము చేత నిగ్రహించుట, మనస్సుని నిగ్రహించుట అంటే మీ మనస్సు చేత గుర్తించి నిగ్రహించుట. నైవేద్యం వచ్చేసిందా? వస్తుందా? ఇప్పుడు నేను నిలిపినా కూడా నైవేద్యం వచ్చేంతవరకు ఉండాల్సిందేగా. అందుకే నేను చూస్తున్నా, టైం చూస్తున్నా, ఇది చూస్తున్నా, అందుకోసం అడుగుతున్నా. సరే, నైవేద్యం మీరు 8 నైవేద్యం వచ్చేసింది అనుకో, నేను 8 నిలిపేస్తా. సరేనా? అట్లనే పెట్టుకుందామా కండిషను? లేదా 8గా నిలిపేయమంటే కూడా నిలిపేస్తాను, నాకేం అభ్యంతరంలా. ఎట్లా చెప్పండి, మీ డెసిషన్ చెప్పండి. నేను ఈ టాపిక్ కంప్లీట్ ఇప్పుడు కాదమ్మ గారు, కొన్ని సంవత్సరాలైనా కంప్లీట్ అయ్యేది కాదు. అది మనమే కొంచెం నిలిపాల్సి ఉంటుంది. మీరే లెక్కేసుకొని ఈ బుద్ధి చెప్పొద్దండి, రేపు కూడా చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. నేనైతే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, నైవేద్యం వచ్చేంతవరకు చెప్దామని అనుకుంటున్నా, అంతే. మీరేమి చెప్పకపోతే కనుక నేను అట్లే డిసడ్మెంట్ అవుతా. సరే, ఇప్పుడు సమాధిమే తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ. స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనేటువంటివి క్రియాయోగము అని చెప్పాడు. ఇప్పుడు యమము నియమము గురించి చెప్పుకున్నాం కదా. యమము నియమములో అక్కడ కూడా విచారణలో వచ్చిన ఇవన్నీ తపస్సంతోషమాస్తిక్యం దానమీశ్వర పూజనం సిద్ధాంతవాక్య శ్రవణం హ్రీర్మతిశ్చ జపోవ్రతం ఇవన్నీ వచ్చినాయి కదా అక్కడ. ఇవంతా యమ నియమాల్లో వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఇక్కడ
అది వచ్చినది ఇక్కడి నుంచి వచ్చినది. అవి తపస్, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఇవి మూడు: తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఏమండి, ఇప్పుడు ఈ మనస్సు తెలివిగా ఉండకుండా విషయాలతో కలిసిపోతానేది మనస్సు కదా. ఇప్పుడు నేను తెలివిగా ఉండుట కదా మనకు కావాల్సింది. ఏమంటే తెలివిగా ఉంటే సరిపోయి కదా, తెలివిగా ఉంటే సరిపోయి కదా. మళ్ళీ తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అంతా ఎందుకు అంటే, కొంతమంది అతి తెలివి పరులు ఉంటారు. ఈ అతి తెలివి పరులు ఉండరే, వీళ్ళంత పరమ మూర్ఖులు ఇంకోరు ఉండరు. అందుకని ఇక్కడ విషయం, నేను తెలివిగా ఉన్నాను అని అనుకుంటుంటాడు, బుట్టలో పడుతూ ఉంటాడు, మోహావేశంలో పడుతూ ఉంటాడు. మళ్ళీ నేను తెలివిగా ఉన్నానంటుంటాడు. ఇట్లాంటి వాళ్ళ తెలివిలంతా ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటి వాళ్ళు అవిద్యాయాం వర్తతే వర్తమానః అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. అవిద్యలో ఉండేటువంటి వాడు, ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి శాస్త్రం గురించి అడగాలనంటే, శాస్త్రంను అడిగినప్పుడు వాడి దగ్గర నుంచి నువ్వు అడగాలని అనుకున్నప్పుడు వాడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు చూడు అని చెప్పింది శాస్త్రం. వాడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు చూడు. వాడు అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, ఈ అభినివేశము ఇవేమైనా వాడికి ఉంటే, వాడు నీ నుంచి ధనాన్ని అడుగుతున్నాడు అంటే, వాడు నీ నుంచి ఏదో ఒకటి అపేక్షిస్తున్నాడు అంటే, వాడు ఏందో ఒకటి కావాలని అంటున్నాడు అంటే, ఇప్పుడు మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారండి. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే, జ్యోతిష్యుల దగ్గరికి మళ్ళా ఇంకేందో ఈ మన్నులు పెట్టుకుంటే, ఎర్ర రాయి పెట్టుకుంటే, తెల్ల రాయి పెట్టుకుంటే, ఇంకో రాయి పెట్టుకుంటే నీకు ఈ రాజయోగం పడుతుందని ఏంటంటూ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ యోగం పట్టేది వాడి పెట్టుకోవచ్చుగా. వాడు పెట్టుకుంటే వాడికి రాజయోగం వస్తుంది కదా. మరి వాడు రోడ్లు వెంబడి దిరుక్కుంటా ఎందుకు దీన్ని నమ్ముకుండేది? లేకపోతే ఏదో ఒక షాప్ పెట్టుకొని వాడు ఎందుకు అది చేసుకుంటున్నాడు? అంటే నీకు రాజయోగం లేదు, మమ్మల్ని ముంచి ఇట్లా నువ్వు చేసుకోవడం అని నీకు రాజయోగంగా ఉంది అంటే ఇప్పుడు అర్థమైపోయిందిగా. అక్కడ జ్యోతిష్యం చెప్తున్నాడు అంటే, అరే నువ్వు జ్యోతిష్యం చెప్పినప్పుడు నువ్వు నిజంగా గొప్పవాడుగా ఉండేటట్లుగా నువ్వు చేసుకోవచ్చుగా. నువ్వెందుకు ఇప్పుడు అందరికీ జ్యోతిష్యం చెప్పి నువ్వు వాళ్ళ దగ్గర ఇచ్చేదాన్ని నువ్వు తీసుకొని దాంతో ఎందుకు బతుకుతున్నావు? మాట్లాడితే ఎట్లొస్తుంది ఇవంతా కూడా? అంటే వాడు ఇతరులకు చెప్పి వాళ్ళ నుంచి తీసుకొని వాడు జీవనాధారం కోసం ఏదో చేసుకుంటున్నాడు. ఇదంతా ఇదొక మధ్యలో మాలిష్ చేయడం. అదేవిధంగా ఈడ మనస్సుతో కూడా వీడేం చేస్తున్నాడంటే, వీడు నేనుగా ఉండానని వీడు అనుకుంటూ పెద్ద ఇదిగా మొన్ననే ఈ మధ్యలో ఇది జరిగింది చూడండి. అదేమిటి, ధాత్రి పూజ జరిగిందిగా. ఆడ భోజనానికి పోయినాం, భోజనం చేస్తుంటే ఇప్పుడు మనం ఎట్లా దిరుక్కొని ఉన్నాము. నేను ఇప్పుడు దక్షిణ దిక్కులో దిరుక్కొని ఉన్నా. అబ్జెక్షన్ ఏంటంటే, భోజనానికి కూర్చొని ఉంటే మీరు దక్షిణ దిక్కులో దిరుక్కొని ఉండారు, ఇది వాస్తుకు సరిపోదు, ఇది తప్పు అని వాదన నాకు చెప్పడం. ఎవరు? ఒక జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్యుడు అంట అతను. నేను దక్షిణ దిక్కులో ఇట్లా తిరుక్కొని ఉన్నాను కాబట్టి నువ్వు చేస్తూ ఉండేది బాగలేదు, నువ్వు చేస్తూ ఉండేది తప్పు అని. అంటే ఇప్పుడు ఏమైంది? ఆయన చెప్తా ఉండేది కరెక్టు, నేను చేస్తా ఉండే పద్ధతి తప్పు. నువ్వే సక్రమంగా పాటించినప్పుడు ఇతరులకి ఏం చెప్తావయ్యా నువ్వు అని దాని అర్థం నేను అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఆయన నాకు ఆ మాట అంటున్నాడంటే కూడా ఇప్పుడు దాని అర్థం ఏమిటి? నువ్వు చేస్తానే తప్పు చేస్తున్నావు నాకు చెప్పినట్లుగా. నేనేం చెప్పాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఇక్కడి నుంచి మార్చి నేను ఉత్తర దిక్కుగా తిరుక్కొని కూర్చోవాలి, అంతే కదా. ఎవరన్నా వస్తే కూడా ఎవరు చూసినా కూడా ఏం చేస్తారు? ఉత్తర దిక్కుగానే కూర్చుంటారు. ఎవరు చెప్పినా మీరు ఎక్కడన్నా చూసుకోండి, అందరూ ఉత్తర దిక్కులోనే కూర్చుంటారు, ఉత్తర ముఖంగా కూర్చుంటారు. నేను ఇప్పుడు ఏం చెప్పాను తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఒక ఆలయం ఉందిగా, ఇక్కడ కాదు, నేను ధాత్రి పూజ చేసినప్పుడు అక్కడ భోజనం చేశాంగా, అక్కడ మనం
ప్రసాదం తీసుకున్నాం. ఈ ఆలయం ఏమిటి? శివాలయం. సరే, ఈ ఆలయంలో దక్షిణామూర్తి స్వామి ఉన్నాడు, ఎప్పుడన్నా చూసినావా అని అడిగా. దక్షిణామూర్తి స్వామి ఉన్నాడు, చూసావా? ఏమో స్వామి నాకు తెలియదు అన్నాడు. దక్షిణామూర్తి ఉన్నాడు కదా, ఏ పక్క చూస్తా అంటాడు? దక్షిణం చూస్తా అన్నాడు. దక్షిణామూర్తి అంటే ఏంటి? ఆ దక్షిణామూర్తి దక్షిణంగా ఎందుకు చూస్తా ఉన్నాడు చెప్పు అని అన్నా. అర్థమవుతుందా? దక్షిణ అంటే అంటే జ్ఞానమే స్వరూపముగా ఉన్నవాడు దక్షిణామూర్తి. అవునా? జ్ఞానమే స్వరూపంగా ఉండుట, జ్ఞానమే స్వరూపంగా ఉండేటువంటి వాడు దక్షిణామూర్తి, రూపము లేనివాడు. ఇప్పుడు దక్షిణం వైపు చూస్తే నీకు ఎవరు కనిపిస్తారు? యమధర్మరాజు నీకు కనిపిస్తాడు. అందుకని పొద్దున లేచేటప్పుడు కూడా నువ్వు దక్షిణం దిక్కు చూడకూడదు అని అంటారు. అంటే యమధర్మరాజు అంటే ఏంటి? యమధర్మరాజు ఏం చేస్తాడు? ధర్మాధర్మములను వేరు చేసేస్తాడు ఆయన. ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పి వేరు చేసి నిన్ను చేస్తాడు. అందుకు నీకు భయం. శనేశ్వరుడు అంటే నీకు ఎందుకు భయము? శనేశ్వరుడు పట్టి పీడిస్తాడని భయం. నువ్వు కరెక్ట్గా ఉంటే శనేశ్వరుడు నేను ఎందుకు పట్టి పీడిస్తాడు? అర్థమవుతుందా? శనేశ్వరుడు అనేవాడు ఎవరు లేరండి. అంటే నీ అంతట నువ్వు పెట్టుకొని నువ్వు అవన్నీ చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను దక్షిణం పక్క తిరుక్కొని ఉన్నాను, మిగతా వాళ్ళందరూ ఏ పక్క తిరుక్కొని ఉన్నారు? అంటే వాళ్ళందరూ ఏం కావాలి? వాళ్ళందరూ ఉత్తర మార్గంలో ప్రయాణం చేయాలి. ఉత్తర మార్గం, ఉత్తర అంటే ఉత్కృష్టం, అంటే అందరూ ఉత్కృష్టమైనటువంటి స్థితికి రావాలి. వాళ్ళందరూ ఉత్కృష్టమైన స్థితికి రావాలనంటే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళకు జ్ఞానం కావాలి. వాళ్ళకి జ్ఞానం చెప్పి చేయాలనా, లేకపోతే జ్ఞానం లేకుండా చేయాలనా? నేను మాత్రం ఉత్తర దిక్కుకు తిరుక్కొని మిగతా వాళ్ళందరినీ దక్షిణం దిక్కు తిప్పేస్తే దక్షిణం వైపు వాళ్ళు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం తెలిస్తే కదా వాళ్ళు అలా ఉంటారు. అలా తెలియకుండానే వాళ్ళకి ఇది చేస్తే ఏమైనా కుదురుతుందా? ఆయన అప్పుడే చెంపలేసుకున్నాడు. చెంపలేసుకొని అట్లనా స్వామి ఇందనన్నాడు. ఎందుకు చెప్పినాను అర్థమవుతుందా? అంటే ప్రతి క్షణము మనం చేసే దాంట్లో అప్రమత్తముగా ఉండుట. నువ్వు ఎక్కడైనా సరే పప్పులో కాలేసేసి నేను వేయలేదండి, నాకేం కాలేదండి అని అనుకుంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఈ దోషం అనేటువంటిది నాతో కలిసిపోయి ఉన్నది. నాతో కలిసిపోయి ఉన్నటువంటి దానిని ఇప్పుడు ఇక్కడ బయటపడడం అనేటువంటిది అంత సులభం కాదు. దాన్ని నేను చెప్తున్నాను కదా, సరళం నా నోచ్యతే కఠినం నా పచ్యతే. అంటే వీడికి వయసు అయింది, సరళంగా ఉండేది పెట్టినామని అనుకో, ఉప్పు కారము పులుపు లేనటువంటిది తేలికగా ఉండేది పెట్టినామనుకో, నోటికి రుచించదు, వీడు కడుపు నిండుగా తినలేడు. పోనీ బాగా మసాలాలు పట్టించి వంకాయకి మసాలా పెట్టి నూనె వంకాయ కూర పెట్టినామని అనుకో, తింటాడు, లోపల జీర్ణం కాదు. ఏమంటే రెండు విధాలు చూడండి. సరళంగా ఉంటే తినలేడు, రుచించదు. పోనీ కఠినంగా ఉండేటువంటిది బాగుండేదని పెడితే జీర్ణం కాదు. ఏమంటే ఇట్లుంటుంది వీళ్ళ పరిస్థితి. అట్లా సరళంగా ఉండేటువంటిది ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉండేది నీవుగా ఉండుట, గుర్తించుట. నేను తెలివి స్వరూపం, సుఖం వచ్చింది, నేను తెలివి స్వరూపమా సుఖమా? గుర్తించుట. దుఃఖం వచ్చింది, నేను తెలివి స్వరూపమా దుఃఖమా? దుఃఖంలో పడిపోయి నేను దుఃఖపడిపోతున్నా అని చెప్పి ఏడుస్తారా ఏడరా? బాధపడరా? నీకు బాధ కలుగుతూ ఉంది అంటే నేను తెలివిగా ఉండుట అనేది లేకుండా పోట. ఇది చాలా సరళమైన విధానం, చాలా సరళం అంటే చాలా సింపుల్. ఆ సింపుల్ పట్టదు. ఎందుకంటే సింపుల్గా ఉండేటువంటిది పట్టదండి, అది రుచించదు. పోనీ కఠినంగా ఉండేది చెప్పినామనుకోండి, మనస్సును నిలపాలి, ప్రాణాయామం చేయాలి, యోగం చేయాలి, మనసును నిలగట్టాలి, ధ్యానం చేయాలి.
అని చెప్పామనుకోండి, అది చేయలేడు, ఇట్లా ఉండలేడు. ఏం చేయాలి అప్పుడు? నెత్తి కొట్టుకోవాలి. అందుకే మహర్షుల వారు ఏం చేస్తున్నారంటే, ఇట్లాంటి గొప్ప వాళ్ళు ఉంటారని మనస్సును కట్టడి చెయ్యడం అనేటువంటి దానికి మార్గాలు చెప్తున్నాడు. మార్గాలు తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అనేటువంటిది చేస్తూ వస్తే నువ్వు చివరికి దీన్ని గుర్తించి అప్పుడేమవుతుందంటే సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థశ్చ సమాధి భావనార్థ. నేను ఊరికే సింపుల్గా చెప్పేస్తున్నా ఇక్కడ, ఊరికే ఈ సమయాన్ని బట్టి. సమాధిని నువ్వు పొందితే, సమాధి పొందుట, సమాధి అంటే ఏమిటి? అలా ఉండిపోవటం. ధ్యానం చేస్తూ ఏమైపోతారో తెలుసు కదా, మీరు కూడా అనుకుంటారు కదా, సమాధి పొందిపోవడం అంటే మహర్షులు అట్లా కూర్చొని అట్లా ఉండిపోతారండి, అట్లా ఉండిపోతారు, అది సమాధి కదా. అలా ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది. అది అలవాటు చేయాల, అది అలవాటు చేస్తే ఈ క్లేశములు అనేటువంటివి, క్లేశముల యొక్క ప్రభావం ఉండదు. అప్పుడు నీ మనస్సుకి అది అర్థమవుతుంది. ఏది? నీ సహజత్వం అనేది అప్పుడు అర్థమవుతుంది. నీ మనసుకు అర్థమయ్యే దానికోసం సమాధిని చేయవయ్యా అని చెప్పాడు మహర్షుల వారు. అంటే దీన్ని కఠినంగా చెప్పాడు. ఆ తర్వాత అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశ పంచక్లేశా, ఈ బయట ఉండేటువంటి వాటిని గురించి చెప్తున్నాడు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అనేటువంటి ఈ 5 పంచక్లేశాలు బయట ఉన్నాయి. తర్వాత ఈ అవిద్య అంటే ఏమి, అస్మిత అంటే ఏమి, రాగం అంటే ఏమి, ద్వేషం అంటే ఏమి, అభినివేశం అంటే ఏమి, ఈ 5 గురించి వివరిస్తాడు. ఈ 5 ఎట్లా ఎదుర్కోవాలో చెప్తాడు. తర్వాత లోపల ఉండేటువంటి దుఃఖాలంటే ఏంటి అని చెప్తాడు. ఆ లోపల ఉండే ఆల్రెడీ దుఃఖం అంటే ఏమో చెప్పేశాడు. దానిని దుఃఖంలో నుంచి ఇప్పుడు బయట ఉండేవి 5 రకాల దుఃఖాలు కలిగించేటివి, లోపల ఉండేటివి దుఃఖాలు కలిగించేటివి కొన్ని. ఆ బయట ఉండే దుఃఖాలను ఈ 5 తొలగించుకునే విధానం సమాధి చేయుట. లోపలుండే దుఃఖాలను పోగొట్టుకున్నట్టు కొరకు సవికల్ప నిర్వికల్ప సమాధులను పొందుట. ఏమన్నా అర్థమవుతుందా? సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధిని పొందుట. ఈ సవికల్పము, నిర్వికల్పము. సవికల్పమునంటే అప్పుడేంటంటే వీడు గమన కూర్చొని ఉంటాడు, సమాధిని పొందాడు కదా. ఇప్పుడు ఆ సమాధిలో గమన కూర్చొని ఉంటాడు, వాడికి అన్నీ తెలుస్తూ ఉంటాయి, కానీ ఏం వికారం చెందకన్నట్టు కళ్ళు మూసుకొని ఉంటాడు. కళ్ళు మూసుకొని ఉండేది, సమాధిని పొందేది అన్నీ తెలుస్తూ ఉంటాయి, కానీ వికారం చెందకుండా ఉంటాడు. అది సవికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అంటే అసలు బయట ఉండేటివి కానీ ఏం కానీ గుర్తించట్లే, అలా ఉండిపోవడం అంతే. అది నిర్వికల్ప సమాధి. దీన్ని అభ్యాసం చెయ్యి అన్నాడు. అర్థమవుతుందా? ఇది చేస్తే అప్పుడు మనస్సు ఏమవుతుందంటే ఒక స్థితికి వస్తుంది. అప్పుడు నీ యొక్క సహజత్వం అనేటువంటి దానికి దగ్గర వచ్చి అప్పుడు ఉంటావు. ఆ మహర్షికి ఏం తెలియక చెప్పినాడు ఇవన్నీ. ఈడుండేటువంటి ఈ గొప్ప మహానుభావులు ఉన్నారు చూడండి, నేనుగానే ఉన్నాను అనేది వీళ్ళు సంసారాలు చేసుకుంటుంటుంది, వ్యవహారాలు చేసుకుంటుంటుంది, ఇంత చేసుకుంటుంటారు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి? నన్ను ఒకసారి ఇటుకి నారాయణ స్వామి వచ్చేవారు కదా, నారాయణ స్వామితో పాటుగా చిత్తూరు దగ్గర ఒక మాధవ వనం అని ఒకటి ఉన్నది. అక్కడ ఒక ఇది పెట్టారు, మాధవరం కాదు, మాధవరం ఒకటి వేరే ఊరుంది. ఆ ఊరు కాకుండా మాధవనం అని ఒకటి ఉంది. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ అచల సిద్ధాంతములంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక సమావేశం. దానికి నారాయణ స్వామిని పిలిచారు. నారాయణ స్వామి నన్ను పిలిచాడు, నువ్వు కూడా రా అని. పోయినాను. ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. అప్పుడు ఇక్కడి నుంచి పోయినాను. పోతే నారాయణ స్వామితో పాటుగా కూర్చున్నాము. వాళ్ళు ఏం చేశారు తెలిసిన, నన్ను మాట్లాడమని చెప్పి నా దగ్గర కొంచెం మైక్ పెట్టారు. అది ఏంటో కానీ ఒక్క ముక్క రాలేదండి నాకు చెప్పడానికి. ఒక్క ముక్క కూడా నేను చెప్పలేదు. నేను ఒకటే చెప్పిన, నమస్కారం చేసి, నాకేం తెలియదండి, అంత పెద్దలుగా ఉండేవాళ్ళు మాట్లాడతారు, స్వామి చెప్తారులే అని చెప్పేసి గమనం వచ్చేసిన.
వాళ్ళందరూ ఏం చేస్తుంటే నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. నేను కూడా చూసిన వాళ్ళని, ఈయనంత పెద్దోడు అని చెప్పి ఏందో చెప్తా ఉన్నారే అందని అన్నారు. అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే నారాయణ స్వామి వాళ్ళంతా నా గురించి ఎంతో చెప్పినట్లుగా ఉండరు అక్కడ. నాకు వాళ్ళు నేను ఉపన్యాసం చెప్తానని పిలిచినారని నాకు తెలీదు, నాకు నోట్ల నుంచి మాట రాలేదు. నారాయణ స్వామి చెప్పినాడని చెప్పి నేను పోయినాను. మళ్ళీ నాకు అనిపించింది, ఏమనిపించిందంటే వాళ్ళ ఆచరణ అంతా నేను అప్పుడు గమనించిన, వాళ్ళ ఆచరణ నేను గమనించిన. వాళ్ళ గురువు అంటే ఆయన అనంతపురం దగ్గర ఏదో ధర్మవరం దగ్గర ఏదో ఒకటి ఉంది, అక్కడి నుంచి వచ్చాడు గురువు. ఆయన ఒక రూమ్లో మేము నారాయణ స్వామి నేను ఇద్దరు పోయినాం. ఇట్లాగా పోతే ఆ రూమ్లో ఒక ఆయన మధ్యలో ఇట్లా కూర్చున్నాడు, చుట్టూ 10 మంది ఉన్నారు ఆడవాళ్ళు. ఆయన గురువు అంట. ఇంకా వాళ్ళందరూ 10 మంది ఆడవాళ్ళతో కలిసి కూర్చొని ఈయన వాళ్ళ మీద చేతులు వేసుకొని ఇట్లా ఏందో చేస్తా అన్నాడు. సరే అని నా నోటిలో నుంచి ఎందుకు మాట రాలేదనే దానికి నేను చెప్తున్నా. సరే అని ఆయన మళ్ళా అంత తాగను కూడా తాగినాడు. ఆయన వచ్చాడు మళ్ళా దానికి సభకు వచ్చాడు. సభకు వీళ్ళతో పాటుగా తూలుతూ వచ్చి కూర్చొని ఆయన చెప్పాడు ఏందో. ఆచరణ లేని వాళ్ళండి వాళ్ళు. ఆచరణ లేని వాళ్ళ దగ్గర నా మనస్సు సహజంగానే ఒక్క మాట కూడా పలకలేకపోయింది. నేను అప్పుడు గుర్తించిన, పరమేశ్వర ఇట్లాంటి జాగాల్లో నాకు మాట రాకపోవడానికి కారణం ఇదా అని నేను మళ్ళీ గుర్తించిన. నాకు ఎందుకు రాలేదని, ఎందుకంటే వాళ్ళు చూసి నవ్వుకున్నప్పుడు నేను బాధపడినా, తర్వాత మళ్ళీ గుర్తించిన ఏమని, ఓహో ఇందువలన నా నుంచి మాట రాలేదు అని నేను గుర్తించిన. కాబట్టి ఇట్లా ఆచరణ లేని వాళ్ళు గొప్ప వేదాంతులమని, ఈ వేదాంతం అంతా కూడా వంట పట్టేసినట్లుగా వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి సిద్ధాంతానికి చెందిన కోవకు చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు ఇక్కడ కూడా తారసపడతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. సరే, అట్లాంటి దాంట్లో పడకూడదని నేను చెప్తున్నా. ఎందుకంటే పతంజలి మహర్షుల వారు ఏమైనా సామాన్యుల వాళ్ళు ఏమైనా? పతంజలి మహర్షుల వారు చెప్పిన దానికి వేదవ్యాస మహర్షుల వారు భాష్యం రాశారు. నేను వినలేదు అసలు వేదవ్యాస మహర్షుల వారు పతంజలి మహర్షుల వారు చెప్పిన దానికి భాష్యం రాసినారని. మళ్ళీ నేను చూచి నేను చాలా ఇదయ్యి ఆ గ్రంథం తెప్పించుకున్నా. వేదవ్యాస మహర్షుల వారు రచించినటువంటి భాష్యాన్ని తెప్పించుకున్నాను. దాన్ని ఇంకా నేను చదవాలి, అధ్యయనం చేయాలి. ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని చేస్తే ఈ మనసులో ఉండేటువంటి దోషాలను అధిగమించడానికి ఇంత పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. దానికి అందుకే చెప్తాను, కిం ఔషధం అనంటే తస్య విచార ఇదే, ఈ విచారం చేయడం. విచారణ చేస్తేనే, విచారణ చేస్తూ ఉంటేనే, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండుటయే ఇక్కడ మనం చేయాల్సిన పని. లేకపోతే మనం ఏం పోతాం, ప్రతి క్షణము పడిపోతూ ఉంటాం. సరేనా? సరే, ఇక్కడికి చాలే. దీని గురించి నేను గట్టిగా ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటే తల ఇదైపోతుంది. ఈరోజే కాదు, ఇటుకి చాలా నిలుపుతా దీన్ని. మళ్ళీ భగవద్గీతలో ఇప్పుడు తేషామే వానుకం పార్థ అహమజ్ఞానంతమః అనే శ్లోకం నడుస్తూ ఉంది. దీనికి దానికి సంబంధం చాలా బాగా సరిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అంతా అర్థం చేసుకుంటే విచారణలో చిన్నగా పోతూ ఉంటాం. ఓకే, ముందుకు వెళ్దాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం